నా పేరు చంద్రశేఖర్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ డిజబుల్ జేఏసీ నాయకుడిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4000 ఉన్నటువంటి ఆసరా పెన్షన్ ఏదైతే ఉన్నదో అది 6016కు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీల్లో భాగంగా చేయూత కింద దివ్యాంగులకు 6016, అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు, ఇతరత్ర వాళ్ళకి 4016 రూపాయలు, 2000 ఉన్నటువంటిది 4016, 4016 ఉన్నటువంటిది 6016 చేస్తా అని చెప్పేసి అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం పూర్తయింది. అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ఆసరా పెన్షన్ల మీద పెడతా, దివ్యాంగులకు చేయూతనిస్తా, దివ్యాంగులకు అండగా నిలుస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా డిజబుల్ సంబంధించినటువంటి మినిస్ట్రీ లేదు. ఇది వయోవృద్ధుల మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉంది. ఈ శాఖలోనే మా యొక్క వికలాంగుల శాఖను కలపడం జరిగింది. మా వికలాంగుల శాఖను సపరేట్ చేయాలని చెప్పేసి ఎన్నో సార్లు కలవడం జరిగింది. మా వికలాంగుల శాఖను సపరేట్ చేసి మా వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన మినిస్ట్రీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేకించి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దివ్యాంగుడికి న్యాయం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క ఉద్యోగ నియామకంలో వీళ్ళకి చేయూత కల్పించాలి. లేని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేస్తామని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు వికలాంగులను చిన్న చూపుగా చూస్తా ఉన్నారు. వికలాంగులకు కావాల్సినటువంటి హక్కులను కూడా ఏమి ఇవ్వట్లేదు. ఎందుకయ్యా మీరు ఇచ్చిన మాట తప్పారు? మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజా పరిపాలన ప్రభుత్వము అధికారంలోకి రాగానే మీకు మొట్టమొదటి సంతకం ఆసరా పెన్షన్ల మీద పెట్టి, గత ప్రభుత్వంలో 4016 ఇచ్చారు, మేము 6016 ఇస్తాం, దివ్యాంగులకు అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏమి చేసింది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి, దివ్యాంగుల పట్ల చిన్న చూపుగా చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే ఈ యొక్క 6016 రూపాయలు పెంచండి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. కానీ ఇలా డిసెంబర్ 1వ తారీఖు నాడు రావాల్సింది డిసెంబర్ 31 వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెన్షన్ కూడా ఇప్పటికి వెళ్ళలేదు. ఎందుకయ్యా జాప్యం? నువ్వు చెప్పినదేంది, చేసేదేంది? వికలాంగులపై చిత్తశుద్ధి లేదు. వికలాంగులను అవమానించే దిశగానే ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే ప్రతి నెల 6016 రూపాయలు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము 2023 డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం పొరుగుతున్న గదే 4016 మాత్రమే ఇచ్చింది. 2000 రూపాయలు పెంచుతా అన్నటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం వరకు ఎంత అయితే అది కలిపి వచ్చే సంవత్సరం 2025 జనవరి 5వ తారీఖు లోపు యొక్క సంవత్సరం నుంచి ఉన్నటువంటి 2005 ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అదేవిధంగా 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డిజబుల్ మినిస్ట్రీ సంబంధించినటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారిని కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం పైన చర్చించాలి, వికలాంగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.